హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. శౌర్యని కాలేజ్ మేనేజ్మెంట్ రూమ్ కూడా ఖాళీ చేయించి రోడ్డు మీదకి గెంటేస్తారు. ఇక దాంతో శౌర్య బాధగా తన లగేజ్ అంతా తీసుకొని అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. మరోవైపు రామలక్ష్మి వాళ్ళు హాకీ కోచింగ్ కోసం అని చెప్పి ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి కొత్త కోచ్ సార్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఈయన గిరిధర్ గారు, ఈ రోజు నుండి ఈయన మీకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారని చెప్పి వాళ్ళ సార్ అనగానే గుడ్ మార్నింగ్ సార్ అంటూ స్టూడెంట్స్ అందరూ కూడా ఆయనకి విషెస్ చెబుతూ ఉంటారు. ఇక ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత గిరిధర్ స్టూడెంట్స్ అందరితో మాట్లాడుతూ ఈసారి మనం స్టేట్ లెవెల్లో కప్ కొట్టాలని చెప్పి మీ అందరూ ఒక్కొక్కరిని ఇంట్రొడ్యూస్ చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటే అందరూ కూడా తమ పేర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక రామలక్ష్మి, నా పేరు రామలక్ష్మి సార్ అని చెప్పి అంటూ ఉంటే, ఓహో నువ్వే నా రామలక్ష్మి, అంటే నీ గురించి నేను విన్నాను, హాకీ బాగా ఆడతావట కదా, ప్రాక్టీస్ మొదలు పెడదాం అని చెప్పి ఆయన అంటూ ఉంటే స్టూడెంట్స్ అందరూ కూడా ప్రాక్టీస్ మొదలు పెడతారు. ఇక అప్పుడు రామ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటుంది. రామ, నిన్నే ఏంటి అలా ఆడుతున్నావు, కొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యని గిరిధర్ అంటూ ఉంటే అప్పుడు శౌర్యని అక్కడికి వచ్చి తనకు అలా చెబుతున్నట్టుగా రామకి అనిపిస్తూ ఉంటుంది. ఇక దాంతో రామ హాకీ స్టిక్ని అలా అక్కడ పడేసి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఏమైంది ఈ అమ్మాయికి అలా వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పి గిరిధర్ అంటూ ఉంటాడు. రామ అలా వెళ్ళిపోతూ ఉంటే రామ ఫ్రెండ్ ఛాయ, ఏమైంది అలా వెళ్ళిపోతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను హాకీ ఆడుతున్న ప్రతి క్షణం కూడా నాకు అతనే గుర్తొస్తున్నాడు, అందుకే నేను హాకీనే వదిలేయాలనుకుంటున్నాను, అతన్ని తలుచుకుంటేనే నాకు అసహ్యం వేస్తుంది, అందుకే ఇంకెప్పుడు కూడా జీవితంలో నేను హాకీ ఆడను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు ఆద్య వాళ్ళు ఎలాగైనా సరే లెటర్లో ఉన్న రైటింగ్ ఎవరిదో కనిపెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక జానకి సరుకుల చీటీ రాయమని అడుగుతూ ఉంటే అప్పుడు నాకు తెలుగు రాదు పెద్దమ్మ, చారుకొచ్చు కదా తన చేత రాయిద్దామని ఆద్య అనడంతో ఇక అప్పుడు చారు సరుకుల పట్టి రాయడానికి సిద్ధపడుతూ ఉంటుంది. ఆద్య చేతిలో ఉన్న లెటర్ని చూడగానే ఆద్య రైటింగ్ కనిపెట్టడానికి ఇదంతా చేస్తుందని గ్రహించిన చారు, అయినా ఈ రోజుల్లో సరుకులు తెప్పించుకోవడం ఏంటి పెద్దమ్మ, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఏదైనా వస్తుంది కదా అని చెప్పి చారు తప్పించుకుంటుంది. వద్దులేమ్మా, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే అవి ఎక్కడెక్కడి నుంచో వస్తాయి, అలా ఎక్కడెక్కడి నుంచో సరుకులు తెప్పించుకోవడం ఈ పెద్దనానికి ఇష్టం ఉండదు, నేను ఇంకెవరినైనా రాయమంటానులే అంటూ జానకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, కొంచెం ఉంటే దొరికిపోయి ఉండేదాన్ని, తప్పించుకున్నాను కాబట్టి సరిపోయిందని చారు అనుకుంటుంది. ఇక ఆ తర్వాత పిన్ని ఉంది కదా, పిన్ని చేత రాయిద్దామని ఆద్య జానకితో చెప్పడంతో అయ్యో అన్నం మాడిపోతుంది అని చెప్పి కిచెన్లోకి జానకి వెళ్ళడంతో నేను రాయిస్తాను పెద్దమ్మ అంటూ ఆద్య పార్వతి దగ్గరికి వెళ్తుంది. పార్వతి సరుకుల పట్టి నేను రాస్తానని చెప్పి రాయబోతూ ఉంటే అప్పుడు దూరం నుండి చారు వద్దు అని చెప్పి సైగలు చేస్తూ ఉంటుంది. దాంతో పార్వతికి విషయం అర్థమయ్యి లెఫ్ట్ హ్యాండ్తో రాయడం మొదలు పెడుతుంది. అదేంటి పిన్ని లెఫ్ట్ హ్యాండ్తో రాస్తున్నారని ఆద్య అనగానే నాకు చిన్నప్పటి నుండి ఇలాగే రాయడం అలవాటని పార్వతి అంటుంది. ఇక అలా మొత్తానికి పార్వతి కూడా ఎస్కేప్ అవుతుంది. శ్రీను పార్వతి గదిలో చారు గదిలో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని వెతుకుతాడు. ఎక్కడ ఏమీ దొరకకపోవడంతో తిరిగి ఆద్య దగ్గరికి వచ్చి ఆద్య ఎవరో తెలిసిందా అని అడుగుతుంటే లేదు శ్రీను నీకు తెలిసిందా అని ఆద్య అడుగుతుంది. నాకు కూడా ఏం ఆధారాలు దొరకలేదని శ్రీను అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ఆద్య నేను చారు చేత రాయిద్దామని ట్రై చేశాను, ఆన్లైన్లో ఆర్డర్ పెడతానని తెలివిగా తప్పించుకుంది, పార్వతి పిన్నేమో లెఫ్ట్ హ్యాండ్తో రాస్తుందని చెప్పి అంటూ ఉంటే వాళ్ళిద్దరూ అలా చేస్తున్నారంటే కన్ఫర్మ్గా వాళ్ళిద్దరే ఆ పేపర్లో రాస్తుంటారని శ్రీను అంటాడు. మన అనుమానం నిజమే, కానీ మన దగ్గర ప్రూఫ్స్ లేవు కదా, ఎలాగైనా సరే ప్రూఫ్ సాధించాలి అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. మరోవైపు పద్మ దగ్గరికి వచ్చి పార్వతి చారు ఈ విషయాన్ని చెబుతూ ఉంటారు. ఇక దాంతో పద్మ ఎంత పని చేశారే, పొరపాటున మీరిద్దరే ఈ పని చేస్తారని శ్రీనుకు తెలిస్తే వాడికి అసలే ఆద్య అంటే ప్రాణం, మిమ్మల్ని ఇద్దరిని చంపేసినా చంపేస్తాడు అని చెప్పి ఎంత పని చేశారు, అయినా పేపర్లో ఎవరు రాసుకోమన్నారు, మాట్లాడుకోవచ్చు కదా అని అంటూ ఉంటుంది. ఇక దాంతో చారు సరే మేము పేపర్ మీద రాసి తప్పు చేసాం, మరి నువ్వే కదా ఆ పేపర్ని విసిరేసి వాళ్ళకు దొరికేలాగా చేసావు అని చెప్పి చారు అలా పద్మతో అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వెంకట్రావు వచ్చి నేను మొత్తం వినేశాను అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అలా మాట్లాడుతూ వెంకట్రావు బాగా తాగేస్తూ ఉండడంతో తూలుతూ మంచం మీద పడిపోతాడు. అమ్మయ్య మొత్తం వినేశాను అంటుంటే నిజం తెలిసిపోయిందేమోనని అనుకున్నాను అని చెప్పి ఇక అలా పద్మ పార్వతి చారు వాళ్ళతో అంటూ ఉంటే ఎలాగైనా సరే ఆద్యని మంటల్లో తోసింది మీరేనని
ఆ పేపర్లో ఉన్నది మీ రైటింగేనని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి తెలియకూడదు అని చెప్పి పద్మ అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.